వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సీమా హైద్రి ఈమె గురించి పరిచయం చేయవసరం లేదు. పాకిస్తాన్ నుంచి కరోనా సమయంలో ఉత్తరప్రదేశ్కి చెందిన సచిన్ అనే వ్యక్తిని ప్రేమించానని అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది పిల్లలతో సహా. నేను భారతదేశానికి సంబంధించిన విశ్వాసాలను నమ్ముతాను, హిందూగా జీవించడానికి ఇష్టపడతాను. పాకిస్తాన్లో ఉన్నప్పుడు కూడా హిందువులకు సంబంధించిన పండగలన్నిటినీ సీక్రెట్ గా జరుపుకునేదాన్ని, కృష్ణుడి భక్తురాల్ని అంటూ చెప్పుకుంటూ వస్తుంది సీమా హైద్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె నేను భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తాను, భారతదేశంలో పౌరురాలుగా బ్రతకడానికి ఎంత ఇష్టపడుతున్నాను అనేది తెలియజేయడం కోసం నానా రకాల ప్రయత్నం చేసింది. ఒక లాయర్ని పెట్టుకుంది, ఇంకా అది నడుస్తూనే ఉంది. ఇదంతా పరిచయం అక్కర లేకుండానే ఈమెని భారతదేశంలోని చాలా మంది పౌరులకు పరిచయం చేసింది. కానీ ప్రస్తుతానికైతే ఈమె అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్న ఒక వ్యక్తే. అయితే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ సీమా హైద్రి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, ఇప్పటికే భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకుంది, దాని గురించి నడుస్తోంది కోర్టులో, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నిలవడానికి కారణం ఏంటి అంటే, అయోధ్య రామ్లల్లాను చూడ్డానికి కాలినడకన వెళ్ళాలనుకుంటుందట సీమా హైద్రి. ఈ సీమా హైదర్ కాలినడకన తను ఉన్న ప్లేస్ నుంచి అయోధ్య వరకు వెళ్ళి రామ్లల్లాను దర్శించుకోవాలి అనుకుంటోందట. దీనికోసమని ఇప్పటికే యూపీ సీఎంకి సంబంధించి యోగి ఆదిత్యనాథ్కి మిగిలిన వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టుకున్నారట. ఈమె తరపున ఏపీ సింగ్ అనే లాయర్ చట్టపరంగా కూడా ఈమె కాలినడకన వెళ్ళడానికి కావాల్సిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఈమె సచిన్ తో కలిసి నోయిడాలో ఉంటున్నారు. నోయిడా నుంచి అయోధ్య వరకు కూడా కాలి నడకన వెళ్తూ అయోధ్య రామ్లల్లాను దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు. అంతేకాదు ఈమె ఈ మధ్య కాలంలో నేను కృష్ణుడి భక్తురాల్ని అంటూ సుందరకాండ పారాయణం చేస్తూ కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ అయింది. ఏమైనా కానీ నోయిడా నుంచి అయోధ్య వరకు కాలినడకన వెళ్తూ రామ్లల్లా విగ్రహాన్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నారు, నాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి లేఖ రాయడమే కాదు, దీన్ని కోర్టు పరంగా కూడా తన ఏపీ సింగ్ అనే లాయర్ ద్వారా పర్మిషన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ ఈమెకు భారత పౌరసత్వం ఇవ్వమని రాష్ట్రపతికి మిగిలిన వాళ్ళకు కూడా లేఖలు పంపించింది. ఎప్పటికప్పటికీ కూడా తాను హిందువును, భారతదేశం మీద ప్రేమ ఉన్నామను, అలాగే నేను హిందూగా బ్రతకాలనుకుంటున్నాను, నేను హిందూ ఆచారాలను పాటిస్తాను అని మరి ప్రజలను నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తోందా, తన మనోభావాలు అలా ఉన్నాయో తెలియదు కానీ ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకునే ప్రయత్నం అయితే సోషల్ మీడియాలో చేస్తూనే ఉంటది. ఈ వార్తతోటి మళ్ళీ సీమా హైద్రి సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. మరి అయోధ్య రామ్లల్లా విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా మంది కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఈమె ఎస్పెషల్లీ అప్లై చేసుకుంది అంటే ఈమెకేమన్నా బయట తిరగొద్దు అని నిషేధం ఉందా, లేకపోతే సోషల్ మీడియాలో వార్త కోసమే ఈమె ఇలాంటిది చేస్తోందా? భారతదేశంలో చాలా మంది అక్రమంగా చొరబడి ఇక్కడ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు సంపాదించుకొని ఇక్కడ జనం మీదే అత్యాచారాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈమె స్పెషల్గా నేను నోయిడా నుంచి అయోధ్య వరకు కాలినడకన కుటుంబంతో వెళ్ళి రామ్లల్లా విగ్రహాన్ని దర్శనం చేసుకుంటా, పర్మిషన్ ఇవ్వండి అని యూపీ సీఎంకి గుర్తు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? నేనున్నాను, నన్ను గుర్తించండి అనా, లేకపోతే మళ్ళీ వార్తల్లో నిలిచా అనే ఒక తాపత్రయం అంటూ కూడా మరొక వర్గం చర్చలు చేస్తోంది. ఇంతగా సీమా హైద్రి అప్లికేషన్ వెనుక ఉన్న రహస్యం మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.